తన భూమి కబ్జాకు గురైందంటూ సాక్షాత్తు దేశ సరిహద్దుల్లో రక్షణగా నిలిచేటువంటి ఒక జవాను పోరాడుతున్నారు. 3 నెలలుగా తన భూమిని కాపాడుకోవడం, తన భూమి కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తన ఒక వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. అయినా న్యాయం జరగనప్పటికీ మహానాడు వచ్చి నారా లోకేష్ని కలిసి తన బాధని, తన సమస్యని చెప్పుకోవడానికి వచ్చారు. ప్రస్తుతం మోహన్ ఉన్నారు, పారామిలిటరీ జవాన్గా పనిచేస్తున్నారు. 3 నెలల ముందు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగింది, ఎవరు ఆయన భూమిని కబ్జా చేశారో మాట్లాడదాం. మీరు జవాన్గా దేశ సరిహద్దుల్లో దేశం కోసం మీ ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉంటారు. అలాంటి మీ భూమిని ఎవరు కబ్జా చేశారు, ఏం జరిగింది? అన్న కబ్జా చేసిన వాళ్ళు మా గ్రామస్తులే అన్న. అయితే ఇది గత ప్రభుత్వం నుంచి జరుగుతుంది. వాళ్ళు గత ప్రభుత్వంలో కత్తులెత్తుకొని దాడులు చేసి అలా ఎన్నో ఉద్రిక్తకు కూడా తీసుకెళ్లారు అన్నమాట. ఆడవాళ్ళని అసభ్యంగా తిడుతూ కత్తులెత్తుకొని నరికేస్తాను బెదిరించి అలా కూడా చేశారు. అయితే ఆ టైంలో మేమేం చేయలేకపోయాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొంతమంది నాయకుల్ని మేనేజ్ చేసుకుంటూ ఊర్లో ఉన్న పట్టా భూములను మరియు చెరువులను అలాగే ప్రభుత్వ భూములను కూడా చాలా వరకు ఆక్రమించుకున్నారు. అయితే మా భూమిని రీసెంట్గా మా ఇంటి దగ్గర ఉన్న సిరికల్చర్ షెడ్ ఉందన్న. ఆ షెడ్ పక్కలో ఉన్నటువంటి ఒక పందిరి వేసుకొని ఉండేటోళ్ళం పట్టుపురుగులకి నీడగా. సో దాన్ని కూడా ఏమాత్రం సెటిల్మెంట్ ల్యాండ్ అని కూడా అసలు లెక్క చేయకుండా ఎంఆర్ఓ మేడం గారు వచ్చి డైరెక్ట్గా మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలా దొబ్బేశారు. దొబ్బేసిన తర్వాత మేము కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించాం. 11వ తేదీ 11వ నెల 2024 కలెక్టర్ గారు, మేడం మీరు చేసిన తప్పు ఏదైతే ఇలా సెటిల్మెంట్ ల్యాండ్లోకి వెళ్ళి దౌర్జన్యంగా ఇలా దొబ్బకూడదు, సో వెళ్ళి ఎలా ఉండింది అలా నిర్మించమని చెప్పారు. అయితే ఇప్పటికి దగ్గర 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా పూర్తిగా నిర్మించి ఇవ్వలేదన్న. ఇదిగో వస్తాం అదిగో వస్తాం అనడం, అలా కాలక్షేపం చేస్తూ గడిపేస్తున్నారన్న. సో అందుకనేసి నాకు చాలా బాధ వేసి నేను కోర్టుకి వెళ్ళాను. సో కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా అప్పుడు కొలవడానికి వస్తే కూడా అప్పుడు కొలవనివ్వలేదు ఆపోజిట్ వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అంటే అవి కూడా లేవు. సో నేను ఇంకా నాకు ఎవరి పేరు మీద ఉంది? ఇది మీ తండ్రి వారసత్వంగా వచ్చేస్తా ఏంటది? లేదు, ఇది వారసత్వంగా వస్తున్న భూమి అన్న. మా తాతకి 57 సెంట్ల భూమి ఉంది. దాన్ని మా నాన్న వాళ్ళు అన్నదమ్ములు ముగ్గురు మా ముగ్గురు పంచుకున్నారు అంతే అన్న. ఇది వారసత్వంగా వస్తున్న భూమి. సో కోర్టు నుంచి కూడా మాకు న్యాయం జరగకపోవడంతో నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. అప్పుడు యాక్చువల్గా అప్పుడు నేను ఇంటికి రావాలని లీవ్కి అప్లై చేశాను. ఆపరేషన్ సింధూర్ వల్ల మాకు లీవ్లన్నీ క్యాన్సిల్ చేశారు. స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి ఢిల్లీ నుంచి. సో నేను ఇంకేం చేయలేక నాకు చాలా బాధ వేసి నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. చంద్రబాబు నాయుడు గారిని మరియు నారా లోకేష్ గారు స్పందిస్తే నాకు న్యాయం చేస్తారనేసి. సో అప్పుడు స్పందించారు, న్యాయం చేస్తానని కూడా భరోసా ఇచ్చారు. చాలా మంది వ్యక్తులు నాకు చాలా సపోర్ట్గా కూడా ఉన్నారు. సో అయితే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంటికి వచ్చి 13వ తేదీ చెప్పారన్న. 13వ తేదీ ఈ మంతే నీకు ఖచ్చితంగా 3 డేస్లో సర్వే చేసి నీకు న్యాయం చేస్తానని చెప్పారు. అయితే ఇప్పటికి 15 రోజులు అవుతుంది, ఇంకా స్పందించకపోవడంతో నాకు అనిపిస్తుంది దీని వెనకాల ఇంకా ఎంతెంత రాజకీయం జరుగుతుందో అది అర్థం అవ్వట్లేదు. సో మేము అంతా బయట ఉంటాము, అమ్మ నాన్న మాత్రమే ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వాళ్ళని చాలా మనస్తాపానికి గురి చేస్తూ నేను సరిగ్గా అక్కడ డ్యూటీలు చేసుకోలేక చాలా బాధపడుతున్నామన్న. సో అందుకని ఈ ఆపరేషన్ సింధూర్ కొద్దిగా కుదుటపడడంతో నేను వెంటనే మా సార్ని రిక్వెస్ట్ చేసి నేను లీవ్ తీసుకొని వచ్చానన్న. ఎలాగైనా సరే లోకేష్ గారిని కలిసి నా బాధను పూర్తిగా తెలియజేసి ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని, ఆయన నాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మహానాడు వరకు రావాల్సి వచ్చిందన్న. అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేనా ఆయన ఏం చెప్తున్నారంటే 15 రోజుల్లో మీ ఇంటికి వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం జరిగిందా, ఆయన ఏం సమాధానం చెప్తున్నారు? అన్న ఎమ్మెల్యే గారేమో అప్పుడు వెంటనే మంచిగానే రెస్పాండ్ అయ్యి నీకు 3 డేస్లో నీ ల్యాండ్ నీకు సర్వే చేయిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికి 15 రోజులు అవుతుంది, అక్కడ వర్క్ అయితే ఏం చేయట్లేదు. సార్ని కూడా నేను మళ్ళీ కన్సల్ట్ అయ్యాను, చేస్తాను అంటున్నారు. కాకపోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకునే కొంతమంది వ్యక్తులు అక్కడ బెదిరించడాలు ప్లస్ మాకు అక్కడ ఇబ్బందులు పెట్టడాలు అనేవి చేస్తున్నారు. సో నాకు ఇంకా అక్కడ న్యాయం జరగదనే ఉద్దేశంతో నేను డైరెక్ట్గా లోకేష్ గారిని కలవాలని చెప్పి ఇక్కడ దాకా రావడం జరిగిందన్న. ఇప్పుడు ఎక్కడ మీరు ఏ రాష్ట్రంలో సరిహద్దులో డ్యూటీ చేస్తున్నారు? అన్న నేను యాక్చువల్గా మణిపూర్లో ఉండేటోళ్ళం. మణిపూర్లో మీకు తెలిసిందే గతం ఒక 2 ఇయర్స్ నుంచి అక్కడ బాగా ఉద్రిక్త అల్లర్లు జరుగుతున్నాయి. సో అక్కడ ఉండేటోళ్ళము. ఈ సింధూర్కి ఒక 20 డేస్ ముందు మేము అస్సాంకి వచ్చామన్న. కొద్దిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండడంతో అక్కడికి వచ్చాము. సో ఆ టైంలో ఆపరేషన్ సింధూర్ అవ్వడం, ఇలా సడన్గా లీవ్లు ఆపేయడం ఇలాంటివన్నీ జరగడంతో గత ప్రభుత్వ హయాంలో ఎవరు అంటే స్థానిక ఎమ్మెల్యేనా, లోకల్ లీడర్లా మీ భూమిని కబ్జా చేసి? అన్న ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి అంతే కానీ కబ్జా చేసే వాళ్ళు మారట్లేదన్న. అంటే ఏంటంటే వాళ్ళు
వైసీపీ వాళ్ళంటే వీళ్ళు ఏ పార్టీ అయితే గెలిస్తే ఆ పార్టీ కార్యకర్తలను కొంతమందిని పట్టుకొని వాళ్ళ ద్వారా మేనేజ్ చేసుకుంటూ ఇలా బ్రతికేస్తూ కబ్జాలు చేసుకుంటూ ఉన్నారన్న. ఇక్కడ నేను ఏ పార్టీని ఉద్దేశించి విమర్శించట్లేదన్న. ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళని దయచేసి ఇరు పార్టీలు కూడా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలకు మారుతున్నారు కాబట్టి గమనించి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆశ్రయం ఇవ్వకూడదు. ఎందుకంటే సామాన్య ప్రజల్ని మాలాంటి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే అన్న, ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా ఏ ప్రభుత్వం గెలిస్తే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో అది గమనించి వాళ్ళని దూరం పెట్టి ప్రజలకి మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని పదే పదే కోరుకుంటున్నాను. అంటే ఒక దేశ సరిహద్దులో పనిచేసే సైనికుడి భూమికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అసలు? అది ఇంకా మీరే చెప్పాలన్న. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో ఉన్న మాకే నేను ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నా అంటే నా భూమిని కనీసం నాకు ఫేవర్ అవసరం లేదు, నాకు సర్వే చేయమని అడుగుతున్నాను అన్న. నాకు సర్వేనే చేయించనివ్వట్లేదు. సరే సర్వే చేయకపోతే పోనీ, నా షెడ్ పక్కలో ఉన్నటువంటి పందిరిని దొబ్బేశారు దౌర్జన్యంగా. కలెక్టర్ గారు స్వయంగా దాన్ని ఎలా ఉన్నది అలా నిర్మించమని చెప్పారు. అయితే ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. ఇంకా చేసేదేం లేక నారా లోకేష్ గారిని కలిస్తే కానీ నాకు న్యాయం జరగదని ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. కలిసే ప్రయత్నం చేస్తున్నారా? నాకు ఖచ్చితంగా చేస్తున్నాను. చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాను. మేడం గారు కూడా నాకు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా కల్పిస్తానని చెప్పి. సో నేను కలిసే వెళ్తానన్న ఖచ్చితంగా. ఎంత లేట్ అయినా పర్లేదు, సార్ని కలిసి నా సమస్యని చెప్పుకొని వెళ్తాను. ఖచ్చితంగా నిజంగా అత్యంత బాధాకరం. దేశ సరిహద్దులో పనిచేసే ఒక పారామిలిటరీ జవాన్ తన భూమిని కాపాడుకోవడం కోసం కలెక్టర్ చుట్టూ ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి నారా లోకేష్ కలిస్తే తన సమస్య పరిష్కారం అవుతుందని ఒక భరోసాతో ఇక్కడికి వచ్చాయని చెప్పారు. ఖచ్చితంగా అవకాశం మంత్రి నారా లోకేష్ని కలిసే అవకాశం కల్పించమని ఇక్కడ స్థానిక నేతలను కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారి మీద నమ్మకం ఉంది. ఆయన కలిస్తే తన సమస్య పరిష్కారం అవుతుంది, ఒక భరోసా తనకు ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా అతను న్యాయం జరగాల్సి ఉందనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.